అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందనమాట. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందామండి. సో, దీనికి సంబంధించి మనకి మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా కీలక ప్రకటనలైతే జారీ చేశారు. సో, ఆయన ఏమన్నారు అనేది ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదలవుతాయని ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకిక్కడ రైతులందరికి ఉపయోగపడేలాగా మీ అందరికీ తెలిసినట్లుగానే రూ. 20,000 చొప్పునైతే అందించనుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి మనకి రైతన్నలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 20,000 ఎప్పుడు జమ చేస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే మీకు దీనికంటే ముందు కంపల్సరీగా ఒక చిన్న అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అదేంటంటే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం నిధులు మీ యొక్క ఖాతాలో జమ కావాలంటే మాత్రం ఈ కేవైసీ అయితే తప్పనిసరి అండి. సో, ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలి. ఎప్పుడు నగదు మీ అకౌంట్‌లో జమ చేసినా మీ యొక్క ఫోన్ నంబర్‌కైతే మెసేజ్ అయితే వస్తుంది. సో, ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఇది మ్యాండేటరీ చేసిందనమాట. ఖచ్చితంగా అయితే ఉండాలి. అలాగే మనకి ఎన్‌పీసీ లింక్ కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే జారీ చేసిందనమాట. అది ఏంటంటే అకౌంట్‌లోకి 20,000 ఎప్పుడంటే అని చెప్పేసైతే ఉందండి. సో, చివరి వరకు చూడండి మీకు అర్థమవుతది. అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారండి. అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20,000 వరకు ఇస్తామని తెలపడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి ఈ నగదు జమ చేస్తామని చెప్పేసైతే అన్నారండి. అటు ఏపీ వెబ్‌లాన్ ప్రకారం 43,00,000 మందికి పీఎం కిసాన్ వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. వీరితో పాటు 9-10 లక్షల మంది రైతులకు మే నెలలో ఈ డబ్బు జమ చేస్తామని కూడా తెలిపేసైతే అన్నారండి. అయితే బడ్జెట్‌లో దాదాపుగా 6,300,00,00,000ను కేటాయించామని ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ పీఎం కిసాన్ పథకంతో పాటు మనకి రూ. 20,000 చొప్పున అయితే అందించనుందండి. అయితే ఈ పీఎం కిసాన్ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే మన ఏపీ రాష్ట్రంలో వెబ్‌లాటింగ్ ప్రకారం కింద 43,00,000 మందికి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం అయితే అందుతుందని చెప్పేసి అయితే అన్నారు. అయితే వీరితో పాటు మనకి 9-10 లక్షల మంది రైతులకు మే నెలలో ఈ డబ్బు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. అంతే కాదండి ఇంకొక అప్డేట్ కూడా ఉంది. అలాగే కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అచ్చెన్నాయుడు అని చెప్పేసి ఉందనమాట. అయితే ఇందులో చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారనమాట. సీఆర్‌సీ కార్డులు లేకుండానే ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారికి సాయం అందిస్తామని చెప్పేసి అయితే అన్నారండి. అలాగే దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం అమలుకు బడ్జెట్‌లో 9,400,00,00,000 కేటాయించడం వెల్లడించడం జరిగిందనమాట. సో, ఇక్కడ భూమి కలిగిన రైతులకే కాదండి, కౌలు రైతులకు కూడా మనకి ఈ యొక్క 20,000 ఆర్థిక సాయం వస్తుందని చెప్పేసి మనకి మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందనమాట. సో, మనకి ఈ యొక్క పోర్టల్ నమోదు చేసుకున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని తెలిపేసి అయితే అన్నారండి. సో, దాదాపుగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి 9,400,00,00,000 వరకు కూడా
కేటాయించామని చెప్పేసైతే అన్నారు. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. అలాగే ఈ యొక్క నిధులు విడుదలకు సంబంధించి గాను మనకి కేంద్రంతో కూడా చర్చిస్తున్నామని చెప్పేసి తెలపడం అయితే జరిగిందనమాట. సో, చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం సంబంధించి గాను. ఎందుకంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అయితే రైతులకైతే ఉన్నతంగా ఆలోచించి ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిందండి. గతంలో కూడా రైతు భరోసా పథకం ద్వారా ఆ ప్రభుత్వం అయితే ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఇంకాస్త పెంచి మనకి రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఉన్నతంగా ఆలోచించి మనకి నిర్ణయం అయితే తీసుకుందనమాట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఈ యొక్క రూ. 20,000 అనేవైతే త్వరలోనైతే వెళ్లి కానున్నాయండి. సో, అయితే కొన్ని షరతులనేవైతే ఉన్నాయన్నమాట. సో, మనకొచ్చిన సమాచారం ప్రకారం మీ దగ్గర 4 వీలర్ వెహికల్ ఉంటే వారికైతే రాదండి. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వారికి కూడా రాదనమాట. అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి పెన్షన్ వస్తున్నా గానీ వారికి కూడా రాకపోవచ్చు. ట్యాక్స్ ఎవరైనా పే చేస్తే మాత్రం వారికి కూడా రాదండి. సో, ఇలా కొన్ని షరతులైతే ఉన్నాయన్నమాట. సో, ఒకసారి దీనికి సంబంధించి గాను పూర్తి డీటెయిల్స్ ఒకసారి రాగానే మీకైతే వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. సో, ఏమేం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఎలాగ అప్లై చేసుకోవాలి ప్రతీదీ కూడా మన ఛానల్‌లో మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. ధన్యవాదములు. జై హింద్.